అయ్యో బైన్సా బాల్దియాలో గాలి గట్టిగా ఊస్తుంది బాబోయ్. చైర్మన్ కుర్చీ కోసం పోరంటే పోరే గాని ఇది చూసి మా ఊరి జాతర కూడా సిగ్గుపడుతోందిరా. ఒక్క కుర్చీ, 3 జెండాలు, మధ్యలో స్వాతంత్రులు. ఇది సినిమా కాదు బాస్, బైన్సా రాజకీయ రచ్చ. ఒకవైపు కాషాయం సైన్యం భారతీయ జనతా పార్టీ, మరోవైపు మజ్లిస్ స్టైల్ ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. 2 పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యలో స్వతంత్రులు, మేమే కింగ్ మేకర్స్ అన్నట్టు. బీజేపీ వాళ్ళు అంటున్నారు మా దగ్గరే మ్యాజిక్ నెంబర్, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన సంఖ్య తమ వద్ద ఉందట్టున్నాయి. అటు విపక్షాలు ఈ వాదనను తోసికున్నాయి. ఐఎంఎం వాళ్ళు అంటున్నారు మా దగ్గరే గేమ్ ఫినిష్. గేమ్ ఫినిష్. ఇది రాజకీయంగా పెద్ద మలుపు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వతంత్రుల మమ్మల్ని అడిగితేనే మీ కోకు గెలుపొంటున్నారు. చూస్తున్నారా ఈ డ్రామా? మన ఊరి మంగళి స్టైల్లో చెప్తున్నా. రామన్నాకి కోపం వచ్చి అతను చాలా గట్టిగా మాట్లాడారు. ఇంకా ఏం జరుగుతుందో చూడండి మన టీవీలోనే. స్వతంత్ర అభ్యర్థులు ఇప్పుడు బైన్సాలో సూపర్ స్టార్ రా బాస్. వాళ్ళు ఎక్కడికి తిరిగితే అక్కడే ప్రభుత్వం అవుతుందా? ఒక్కో ఓటు విలువ చూస్తే ఇంట్లో ఉన్న గోల్డో కూడా ఇంత విలువ ఉండదు బాస్. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ట్విస్ట్ తో ఇంకా ట్విస్ట్ ఏమిటంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఓట్లు కూడా ఎంటర్ అయ్యాయి ఈ సినిమాలో. ఇది రాజకీయాలే కాదు బాస్, ఇది మల్టీ స్టారర్ మూవీ. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు. బైన్సా బాల్దియా కుర్చీ ఎవరు కూర్చుంటారు? కాషాయం గెలుస్తుందా? మజ్లిస్ జెండా ఎగురుతుందా? లేక స్వతంత్రులే రాజులవుతారా? ఒక్క ఓటు బైన్సా రాజకీయాల కథ మొత్తం తారుమారు చేస్తుంది బాస్. ఇలాంటి మస్తు మస్తు రాజకీయ రచ్చ కోసం మన మనరంజయ్ తెలుగు టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే రేపు చైర్మన్ ఎవరో కూడా మీకు తెలీదు బాస్.